కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బోర్గం గ్రామంలో అకాల వర్షానికి కూలిన ఇండ్లు దాదాపుగా 30కి పైగా కూలిపోయాయి. అలాగే చెట్లు, కరెంటు స్తంభాలు రోడ్ల మీద విరిగి పడిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూలిన ఇండ్లకు ప్రభుత్వం సకాలంలో నష్టపరిహారం అందించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇప్పటివరకు ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని గ్రామానికి వచ్చి చూసింది లేదు. సరే సరే ఇక్కడ ఏసీ కాలం ఉంది. ఇక్కడ ఇక అంతా వీళ్ళ చుట్టూ వీళ్ళు బంధువులు అంతా ఏడుస్తూ ఉన్నారు పాపం. వాళ్ళు మొత్తం పైకప్పులన్నీ లేచిపోయినాయి. మన పోచన సింహ సిటీ కాన్స్టిట్యున్సీ. నీకు కావాలంటే నీకు వీడియో పంపిస్తా. వీళ్ళంతా ఇక్కడ ఏమి వీళ్ళకి ఆధారాలు పండుకోవడానికి కూడా నీడ లేకుండా అయిపోయింది వీళ్ళకి. వీడియో పంపిస్తా నేను నీకు. బియ్యమా? బియ్యం కడికెళ్ళి కూడా మొత్తం అదే అన్న వీళ్ళు ఏడుస్తున్నారు కదా. వీడియో మగ దిక్కులు లేని సంసారం ఒక ఆధారం వెనుక ముంగట ఏం లేదు. మా అమ్మ కూడా చనిపోతుండే జరైతే మొత్తం రాయి మీదకెళ్ళిన దండనే కింద పడిపోయింది. ఇంట్లో సామాన్ అంతా కాగితాల కడికెళ్ళి అన్ని నడిచిపోయింది. వెనుక పట్ల కట్టడానికి కూడా మగ దిక్కు అంటూ ఆధారం ఏం లేదు సార్ మాకు. ఏడ వండుకోవాలో కూడా ఏ ఆధారం కూడా లేదు సార్ మాకు. ఆడపిల్ల మా అమ్మకి నడవడానికి రాదు సార్ అని